హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి కీలక ప్రకటన అయితే వచ్చిందండి. సో ఎవరైతే విద్యార్థులకి అమౌంట్ పడిందో ఈ యొక్క అమౌంట్ అయితే వెంటనే ఇవ్వాలని చెప్పేసి అయితే ఇక్కడ కీలక ప్రకటన అయితే వచ్చిందండి. సో ఈ యొక్క అమౌంట్ ఎవరికి ఇవ్వాలి అనేది క్లారిటీగా చెప్తాను. ఏ విద్యార్థులు అటుకెళ్ళి డబ్బులు ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనేది క్లారిటీగా చెప్తాను. దీనికి సంబంధించి టైం కూడా పెట్టారండి. ఒకవేళ కనుక ఇవ్వకపోతే తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి. ఒకసారి వచ్చిన అప్డేట్ అనేది క్లారిటీగా ఒకసారి చూద్దామని చూసిన తర్వాత మీకైతే చెప్తాను. సో ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి అయితే నిధులు అయితే విడుదల చేయడం జరిగిందండి. అంటే మనకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీరందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అయితే జమ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క డబ్బులు అనేది సో కాలేజీలకు అయితే ఫీజులు పే చేయాల్సి అయితే ఉంటుందండి విద్యార్థులందరూ కూడా. సో ఈ యొక్క ఫీజు పే చేయకుండా ఉన్నట్లయితే కనుక వాళ్ళైతే డబ్బులు అయితే ఫీజు పే చేయమని అయితే అడుగుతారు. సో మీకు స్కాలర్షిప్ డబ్బులు పడినాయి కాబట్టి మీరు వచ్చి మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే అడగడం జరుగుతుంది. సో వాళ్ళు ఫీజు పే చేసినట్లయితే కనుక ఈ డబ్బులు అయితే మీరు వాడుకోవచ్చండి. ఫీజు పే చేయలేనట్లయితే కనుక స్కాలర్షిప్ డబ్బులు పడగానే అటుకెళ్ళి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇట్లా అయితే వీళ్ళతో మీకు కాలేజ్ వాళ్ళు అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఫీజు మీరు ఇంకా ఇవ్వలేదంటే మీకు డబ్బులు పడినాయి అని చెప్పేసి వాళ్ళైతే అడగడం జరుగుతుంది. అయితే చాలామంది విద్యార్థులు అయితే మనకి డబ్బులు పడిన ఒక వారం రోజులు లేదంటే ఒక 10 రోజుల దాకా చూస్తారండి. వెంటనే డబ్బులు అట్టుకొచ్చి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే కాలేజీల్లో అయితే కోరడం జరుగుతుంది. ఇచ్చేసినట్లయితే కనుక ఏ గొడవ ఉండదండి. మళ్ళీ సేమ్ యథావిధిగా ఈ యొక్క రియంబర్స్మెంట్ డబ్బులు అనేది మీ ఖాతాలకైతే జమ అవుతాయండి. ఒకవేళ ఇవ్వని పక్షంలో ఏమవుతుందంటే డైరెక్ట్ కాలేజీలో డైరెక్ట్ మీ యొక్క అకౌంట్ని అయితే హోల్డ్ చేసి వారి అకౌంట్లో డైరెక్ట్ డబ్బులు పడేలా అయితే చూసుకుంటారండి. ఆ విధంగా సిస్టమ్ అయితే మనకి తీసుకొచ్చారండి. ఇదే సిస్టమ్ అనేది మనకి లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఇదే సిస్టమ్ అయితే నడుస్తుందండి. ఫస్ట్ విద్యార్థుల తల్లుల ఖాతాలో వేయడం అండి. సో వేసిన తర్వాత ఆ డబ్బులు అయితే మళ్ళీ వచ్చి కాలేజీకి పే చేయడం. అలా పే చేయలేని సందర్భాల్లో డబ్బులు డైరెక్ట్ కాలేజీ వాళ్ళే వాళ్ళ అకౌంట్లో అయితే వేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కూడా జరుగుతుంది. సో కంపల్సరీ మీకు గనక విద్యా దీవెన పథకం ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడినట్లయితే కంపల్సరీ మీకు కాలేజీలో అయితే పే చేసేయండి. ఎందుకంటే అలా పే చేస్తేనే మీకు అయితే డబ్బులు అయితే వస్తాయండి. ఇక వసతి దీవెన డబ్బులు అయితే పడతాయండి. ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే మీరు వాడుకోవచ్చు. దానికి కాలేజీకి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ యొక్క ఫీజుకి సంబంధించిన డబ్బులు ఫీజు కంపల్సరీ పే చేయాలి కాబట్టి పే చేసేయండి. ఒకవేళ కనుక మీ డబ్బులు మీరు ఫీజు పే చేస్తే కనుక ఈ డబ్బులు మీరు యూజ్ చేసుకోవచ్చు. అలా లేని పక్షంలో ఈ యొక్క షరతు అయితే వర్తిస్తుందని కంపల్సరీ విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఇది. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.